పెట్టే గుడ్డు ఏంటది పెట్టే కోడికి తెలుస్తుందిరా, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందిరా నొప్పి అన్నట్టు కదా యాక్చువల్గా డైలాగ్ ఇది. ఓకే, వన్ మోర్ టేక్ ఓకే. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందిరా నొప్పి. సామెతలు ఒక 2-3 చెప్పుకుందాం. బావిలో దిగినోడికే లోతు తెలుస్తుంది, మోసేవాడికి బరువు తెలుస్తుంది, మందు తాగినోడికి కిక్కు తెలుస్తుంది. ఇట్లా చాలామందికి చాలా గోల్స్ ఉంటాయి, వాటి కోసం అందరూ పని చేయరు, కొంచెం లిమిటెడ్ టైం మాత్రమే పని చేస్తారు. 1 year, 2 year, 3 year, 4 year, 5 year, 6 year, 10 year కథం అయిపోయాయి. ఏందిరా 10 years అంటే మామూలు మాట నాకు కాదు కదా. నేను ఒకటి మాంజీ అని ఒక ఆయన ఉంటాడు, ది మౌంటైన్ మ్యాన్ అని మీద బుక్ వచ్చింది, మూవీ వచ్చింది. వాళ్ళ భార్య చనిపోయిందని 21 years 22 years ఇక్కడే ఒక గుట్ట తవ్విండి ఆయన. గుట్ట తవ్వి రోడ్డు ఏర్పరిచింది, దానికి ఒక 21 years పట్టింది ఆయనకి. అట్లా చాలామంది ఉన్నారు, ప్రస్తుతాన్ని నాకు గుర్తొస్తలేదు. ఒక దాని మీద ఫోకస్ చేసినామంటే మనం పెట్టుకున్నటువంటి, అంటే మనం తీసుకున్నటువంటి, మనం ఎంచుకున్నటువంటి పనిని బట్టి మనకు టైం పడుతుంది. మ్యాజిక్ కాదు కదా లైఫ్ అంటే. కొంతమందికి ఈజీ అవుతుండొచ్చు, ఏం వాడు కర్మ బాగుండు, లేకపోతే మనకి ఇంకేదో బాగుండు అవుతుండొచ్చు. ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతానమాట. నేను వచ్చానండి 3 years ఏనండి, 4 years ఏనండి, మనకు అవుతుందేమో. మరి డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు కదా మామ. డైరెక్టర్ అనేవాడు కొన్ని పాత్రలకు జీవం పోసి జీవితాన్ని ఇచ్చేవాడు. సో ఆ జాబ్కి మనం పోవాలంటే అదే కామెడియన్గో లేకపోతే ఇంకేదో 24 క్యాప్స్లో బొచ్చాడు ఉన్నాయి, ఈజీ. 4 రోజులు తిరిగి 4 సార్లు ఆయన కాలు మొక్కితే అయిపోతుంది. బట్ డైరెక్షన్ అనేది అలా కాదు, చాలా టైం పడుతుంది, ఎన్నో డక్కా ముక్కీలు తినాల్సి వస్తుంది. అంత ఈజీ కాదు మామ. సినిమా అంటేనే అంత ఈజీ కాదు ఫస్ట్ అసలు. ఇంకా మనోళ్ళు ఎవరైనా ఉంటే నెపోకుడిలాగా మనం ఏదో ఒకటి అటెంప్ట్ చేయొచ్చు, కానీ అంత ఈజీ కాదు. అది తెలిసినోని కదా, ప్రయాణం చేసేటోడికి తెలుస్తుంది. అది బయట ఉండి అవుట్ ఫోకస్లో మనం ఇట్లా చూస్తుంటాం, వైట్ షాట్లో అంతా బాగా అనిపిస్తుంది. ఇడికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది మామ.